విశ్వక్సేనుడు. ఎవరైతే గజముఖుడైన విష్ణు సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుని ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ మరొక 100 అడ్డంకులనైనా తొలగిస్తాడు. విశ్వక్సేనుడు విష్ణుగణాలకు అధిపతి, విఘ్నేశ్వరుడు శివగణాలకు అధిపతి. ఇద్దరూ గజముఖులే, కాకపోతే విఘ్నేశ్వరుడు ఏకదంతుడు, విశ్వక్సేనుడు ద్విదంతుడు. వైష్ణవాలయాల్లో విశ్వక్సేనుని పూజిస్తారు. రూపురేఖలలో ఇతడు వినాయకుని పోలి ఉంటాడు. వైష్ణవ ఆలయాల్లో పారాయణం చేసే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి శ్లోకమైన శుక్లాంబరధరం తర్వాత 2వ శ్లోకంగా యస్సద్విరదవక్త్రాద్యాః అనే ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తారు. అయితే శ్రీ వైఖాన సాగమోత్తమ ప్రకారంగా నిత్య కైంకర్యాలు నిర్వహించే తిరుమల ఆలయంలో స్వామికి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలలో విశ్వక్సేనుల వారు ప్రధాన పాత్ర వహిస్తారు. శ్రీ వైష్ణవ ఆగమాలు విశ్వక్సేనునికి అగ్రపూజ చేస్తాయి. విశ్వక్సేనుల వారు 4 భుజాలతో గోచరిస్తూ శంకుచక్ర గదలను ధరించి 4 వేళ్లను మడిచి చూపుడు వేలును పైకి చూపిస్తున్న ముద్రతో దర్శనమిస్తుంటాడు. కొన్ని ప్రతిమలలో గదకు బదులుగా దండాయుధం కనబడుతుంటుంది. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు సమస్త దోషాలను భరించి భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. యస్సద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అని ఆ స్వామిని ధ్యానిస్తూ ధన్యులమవుదాం. ఆ స్వామి సేవలో తరించిపోదాం. జై విశ్వక్సేనాయ నమః. జై శ్రీమన్నారాయణ.